సంజు మల్లన్న నిన్న కవిత పార్టీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు అన్న, కొంచెం మల్లన్న సంగతి చూసుకో. వాని గురించి అస్సలే వద్దు తమ్ముడు, ఆడు వేస్ట్ గాడు. వాడు ఏమంటాడంటే నువ్వు మా అమ్మవు అవుతావా అంటాడు. మరి నీకు గంత అక్కస్ ఎందుకో నాకు అర్థమైతలేదు, గంత ఉలిక్కిపాటు ఎందుకో అర్థమైతలేదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నువ్వు బిచ్చగానివి, నిన్నెవరు దేగేటోడు లేదు, ఏ అంశం పట్టుకోవాలో నీకు తెలియదు, కేవలం నోరేసుకొని మంది మీద అరవడం. అరిస్తే లీడర్ అయిపోరురా బాబు, అరిస్తే లీడర్ అయిపోరు. నీకు వచ్చిన బాధ ఏంది? నిన్నేమన్నా విలువమన్నదా? అరే మల్లిగా రారా, నన్ను అమ్మ అని పిలువురా అని ఏమన్నా బతిలాడిందా? లేకపోతే నీకేమన్నా ఆర్డర్ వేసిందా? నువ్వు పిలితే పిలువు, లేకపోతే లేదు. పరాయి మహిళలో ఒక తల్లిని చూసుకోవాలని, ఒక చెల్లిని చూసుకోవాలని, ఒక అక్కని చూసుకోవాలని సాధారణంగా మన సమాజం మంచి మాటలు చెప్తుంది. గదే మాటను కవిత గారు అన్నారు. నేను ఈ తెలంగాణ సమాజానికి తల్లినైతా, ఒక తల్లి లాంటి పాలన చేస్తా, ఒక అమ్మ లాంటి పాలన తెస్తా అన్నది. దానికి నీకెందుకు ఉలిక్కిపాటు, నీకెందుకు అంత ఈర్ష? నీ పక్కన ఉన్న విధవలు కిక్కి అనుకుంటా నవ్వుతాను. గదేనారా నువ్వు నేర్పింది పక్కకున్న విధవలకు? ఒక మహిళను దూషిస్తా అంటే ఈ పక్కకున్న విధవలు నవ్వుతారు. బీసీ తల్లులు ఎంతమంది లేరు? ఎస్సీ తల్లులు ఎంతమంది లేరు? మహిళలలో కూడా నువ్వు రకాలు ఎంకులాడతావా? రకాలు మహిళలలో రకాలు ఎంకులాడతావు. మహిళల చెప్పుల దండం మెడలెత్తాం బిడ్డ నీకు. సాటి మహిళను గౌరవించలేను నువ్వు, నీ పార్టీలో ఉన్న మహిళలను నువ్వేం గౌరవిస్తావురా వేదవా? అసలు నీకు అంత ఉలిక్కిపాటు ఎందుకు? నేను ఇంకేమంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణలో నీ పేరు లేదా, నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు అంటాను. నేను అదే మాట అన్నా నేను ఇంతకుముందు కూడా. నీ పిల్లల మీద ఇద్దరి మీద ఒట్టేసి కవిత గారి పేరున్నానని చెప్పు. నువ్వు అది చెప్పినాక నేను కూడా చెప్తా, నీ మీద ఒట్టేయాలా, ఇంకో దేవుడి మీద ఒట్టేయాలా నేను కూడా చెప్తా. నీ సొంత పిల్లల మీద ఒట్లేసి కవిత గారి పేరు అందులో ఉన్నది అని చెప్పు. ఆయన అక్కడ ఉన్న పేరు నీకెట్లా తెలిసింది? అంటే నువ్వు వాళ్ళిద్దరు దోస్తులేనా? నిన్ను కాంగ్రెస్ ఆడిస్తుంది, ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్నావు. నీ ఇంట్లో పిల్లలు ఎట్లున్నారో నీకు తెలుసు. ఇంకా అబద్ధాలు ఆడకు, ఇంకా దిగజారిపోకు. నువ్వు చేసిన పాపాలు వాళ్ళకు గొచ్చినాయి, ఇంకెందుకు ఉలిక్కి పడతానో ఎగిరి పడతానో? ఎందుకు ఇంత ఎగిరిపాడు? ఒక్క నిజం, నీ బతుకులో ఒక్క నిజం అన్న చెప్పితివా? కవిత గారు పార్టీ పెట్టిండ్రు, అది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. నీకేం బాధ? నీ తల్లి లాంటి తల్లి కాదా కవిత గారు? నీకు భార్య ఉంది కదా, మరి తను మహిళే కదా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు. మరి వాళ్ళని కూడా గిట్టే వెక్కిలిగా మాట్లాడతావా? గిట్లే మాట్లాడతావా? సారదందా వేస్తుంది అంటున్నావు కదా, నువ్వు తాగుతున్నావు తాగుతలేవరా ప్రమాణం చేయరా. ఆ ఫిర్జాది కూడా పక్కనే రాములవారి టెంపుల్ ఉంటుంది, ఆ రాములవారి టెంపుల్లోకి పోయి నువ్వు సార తాగుతావా తాగవా ప్రమాణం చేయాలి. నువ్వు సార తాగుతావా తాగవా ప్రమాణం చేయాలి. నువ్వు రాత్రి కాగానే పొక్కవలుగా తాగాలి, గొంతుల వరకు వచ్చే వరకు, మళ్ళీ తెల్లారు లేచి నీతి పద్యాలన్నీ మాట్లాడాలి నీతిమంతుని లెక్క. వేదవా గిట్లా వేలు పెడితే గొంతుల దాకా అందుతుంది నువ్వు తాగేది. సంస్కారంగా మాట్లాడు మహిళ పట్ల. సంస్కారం లేని రాజకీయం నువ్వేం చేస్తావు? నువ్వు తాగలేదని నిరూపించు ముందు. నువ్వు నేను మందు తాగాను అనేది నువ్వు నిరూపించు. ఇప్పుడు కనుక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి నీకు పెడితే టెస్ట్ చేస్తే అది బలిగిపోతుంది, ఆ మిషనే బలిగిపోతుంది. విధవా నువ్వు మంచిగా మాట్లాడు, నేను ఖచ్చితంగా నీ రాజకీయం నువ్వే చేసుకోపోరాదు. ఎవడన్నా ఉన్నాడా నీ పార్టీలో తెలివికల్లోడు? ఒక్కడన్నా నీ పక్కన తెలివికల్లోడు ఉన్నాడా? అన్న అట్లా మాట్లాడద్దే తప్పది, తాను మహిళ అట్లా మాట్లాడద్దే అని ఒక్కడన్నా చెప్పేటోడు ఉన్నాడా? మంచి మాట నీ పక్కన ఒక్క మేధావిని చూపిరా నీ పక్కన. ఎవడన్నా మేధావి ఉంటే నీ సైకోతనం తీసేసి, నీ సైకో బుద్ధి తీసేసి
ఉర్రడం ఒక్కటే రాజకీయం అనుకుంటాను, నోరేసుకొని మీద పడడం ఒక్కటే రాజకీయం అనుకుంటాను. ఎప్పుడు తెలుసుకుంటావో ఏందో, ముడికినికి 45 సంవత్సరాలు వచ్చినాయి, ఇకేం తెలుసుకుంటావు నువ్వు?